హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ఇన్ఫో తెలుగు. ఈరోజు వెరీ ఇంట్రెస్టింగ్ టెక్నికల్ అనాలిసిస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. ఫిబొనాకీ రిట్రేస్మెంట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. యాక్చువల్లీ ఈ ఫిబొనాకీ రిట్రేస్మెంట్ ఏ విధంగా యూస్ చేయాలి అనే టాపిక్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో మనం వచ్చేసి ట్రేడింగ్ వ్యూ ఇచ్చిన ఫిబొనాకీ రిట్రేస్మెంట్ ట్రెండ్ బేస్డ్ ఫిబొనాకీ ఎక్స్టెన్షన్ ఇలా ఇచ్చారు కదా. ఇందులో మీరు ఫస్ట్ ఫిబొనాకీ రిట్రేస్మెంట్ మీద క్లిక్ చేయండి. మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫిబొనాకీ రిట్రేస్మెంట్ గురించి మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎట్టి పరిస్థితిలో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియోని ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు నేను వచ్చేసి ఫిబొనాకీ రిట్రేస్మెంట్ నేను చూస్ చేసుకున్నాను అండి. మీరు కంప్లీట్గా మీరు ఇందులో ఫస్ట్ చేయాల్సిన పని హైయర్ టు బాటమ్ కానీ లోయర్ టు టాప్ కానీ లైన్ని మీరు డ్రా చేయాల్సి ఉంటుంది. అంటే నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి ఇప్పుడు మీరు వచ్చేసి నేను తీసుకునే అంటే స్వింగ్ ట్రేడింగ్ గురించి కానీ ఇలా మనం తీసుకునే దానిలో నేను ఎక్కువగా యూస్ చేసే 6 months టైం ఫ్రేమ్ కానీ 9 months టైం ఫ్రేమ్ కానీ అలా యూస్ చేస్తుంటానండి. ఇందులో నేను ఫర్ ఎగ్జాంపుల్ 6 months టైం ఫ్రేమ్లో అంటే మీరు చూడండి, ఇక్కడ టాప్ వచ్చేసి ఇక్కడ నుంచి చూస్ చేసుకోండి, లోయర్ వచ్చేసి ఇక్కడ వరకు మీరు చూస్ చేసుకోండి. అంటే మీరు క్లియర్గా అర్థం అవడానికి ఈ విధంగా నేను డ్రాగ్ చేస్తున్నాను, ఎలా ప్రాబ్లం లేదు. ఓన్లీ తీసుకుంటుంది పాయింట్స్ హై నుంచి లో వరకు తీసుకుంటుంది అనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి, అసలు ఫిబొనాకీ రిట్రేస్మెంట్ అంటే ఏమిటి, ఏ విధంగా పనిచేస్తుంది అది తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. చూడండి, ఇప్పుడు వచ్చేసి మీకు హైయర్ టు లోయర్ డ్రా చేశాను కదా. ఇందులో మీరు అబ్జర్వ్ చేయాల్సింది, ఇక్కడ మీకు క్లియర్గా పాయింట్స్ ఇచ్చారు చూసారా, 0, 0.23, 0.38, 0.5 ఈ విధంగా ఇచ్చారు చూసారా. ఇందులో వచ్చేసి మెయిన్గా మీరు అబ్జర్వ్ చేసినవి గోల్డెన్ రేషియోస్ అంటే గోల్డెన్ పాయింట్స్ ఉంటాయి మీ దగ్గర వచ్చేసి 0.50 కానీ 0.618. ఇక్కడ మీకు వచ్చేసి ఇవి గోల్డెన్ పాయింట్స్గా మనం తీసుకోవచ్చండి. ఇవి మెయిన్గా ఈ లెవెల్స్ ఏవైతే ఉన్నాయంటే మీకు ఇక్కడ ఏవైతే చూపిస్తున్నాయి ఇవి ఇప్పుడు మీకు చూపిస్తున్న మ్యాప్ వచ్చేసి డౌన్ సైడ్ కాబట్టి డౌన్ నుంచి అప్ సైడ్ వెళ్ళేటప్పుడు చూడండి, అప్ సైడ్ వెళ్ళేటప్పుడు ఎప్పుడైతే 0.23 లైన్ క్రాస్ అయిందో ఇది అంటే మీకు డౌన్ నుంచి అప్ సైడ్ వెళ్తున్నప్పుడు పైన అనేది ఈ పాయింట్ ఈ లెవెల్ ఏదైతే ఉందో ఇది రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. ఎప్పుడైతే బ్రేక్ చేసిందో ఆ లెవెల్ని అది స్ట్రాంగ్ సపోర్ట్గా పనిచేస్తుంది మళ్ళీ రిట్రేస్మెంట్ అయినప్పుడు. అంటే ఇప్పుడు వచ్చేసి చూడండి, ప్రెజెంట్లీ ట్రెండ్ అనేది డౌన్ ట్రెండ్లో ఉంది, అవునా? డౌన్ ట్రెండ్ నుంచి అంటే ఇప్పుడు చూడండి, ఎక్కడ చేసినట్లయితే కంప్లీట్ డౌన్ ట్రెండ్ ఉంది. కంప్లీట్ డౌన్ ట్రెండ్ అన్నప్పుడు మీరు చూడండి, ఎవరైతే షార్ట్ సెల్ చేశారో వాళ్ళు వచ్చేసి కంప్లీట్గా అలాగే ఉండరు కదండి, ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. దాన్ని ఏమంటాం మనం మన లాంగ్వేజ్లో కరెక్షన్ అంటాం, అవునా? దాన్ని ఇందులో వచ్చేసి రిట్రేస్మెంట్ అంటాం అనమాట. టెక్నికల్ అనాలిసిస్లో వచ్చేసి అదే మనం టెక్నికల్ అనాలిసిస్లో ఆ పదాన్ని వచ్చేసి రిట్రేస్మెంట్ అంటాం అనమాట. అంటే మీరు చూడండి, డౌన్ ట్రెండ్ అయిపోయింది, అవునా? డౌన్ ట్రెండ్ అయిపోయినాక రిట్రేస్మెంట్ అయింది, అంటే హైయర్ సైడ్ రిట్రేస్మెంట్ అయింది. ఇక్కడ నుంచి అంటే రిట్రేస్మెంట్ అయ్యి మీకు 0.23 క్రాస్ అయింది చూసారా. ఈ లైన్ క్రాస్ అయ్యాక మళ్ళీ సేమ్ డైరెక్షన్లో అంటే ఫాలోయింగ్ డైరెక్షన్లోకి వచ్చి మళ్ళీ ఇది ఎప్పుడైతే అంటే కింద నుంచి పైకి వెళ్తున్నప్పుడు ఇది మీకేమవుతుంది, రెసిస్టెన్స్ అవుతుంది. రెసిస్టెన్స్ బ్రేక్ చేసినప్పుడు పైకి వెళ్తున్నప్పుడు మళ్ళీ కిందికి వచ్చినప్పుడు ఏమవుతుంది, సపోర్ట్ అవుతుంది, అంతేనా? ఇలాంటి కీ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలండి. అంటే ఇక్కడ వచ్చినప్పుడు మళ్ళీ చూడండి, అది సపోర్ట్గా ఫామ్ చేసింది చూసారా, మళ్ళీ అదే సపోర్ట్ లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ అయింది చూసారా. అంటే ఇక్కడ వచ్చేసి ఎప్పుడైతే 0.38 క్రాస్ అయిందో చూడండి,
ఈ రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ చేసిందో అప్పుడు మళ్ళీ రివర్స్లో వచ్చేటప్పుడు మళ్ళీ ఏమవుతుంది, సేమ్ డైరెక్షన్లో వచ్చేటప్పుడు అది సపోర్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, అంటే ఇక్కడ చూడండి ఎప్పుడైతే 0.38 క్రాస్ అయిందో స్ట్రాంగ్ మూమెంటం తోటి అప్ సైడ్ వెళ్ళింది. అదేవిధంగా 0.50 మీద క్లోజ్ అవ్వడం జరిగింది. అంటే ఒకటే క్యాండిల్లో 0.38 0.50 స్ట్రాంగ్ మూమెంటం అప్ సైడ్లో క్లోజ్ అయింది. అది ఇలాంటి కీ పాయింట్స్ మనం అబ్జర్వ్ చేయాలండి. 2 లెవెల్స్ ఒక్కటే క్యాండిల్ స్టిక్స్తో బ్రేక్ చేసింది చూసారా, అంటే హెవీలీ బయింగ్ జరిగింది అనేది మనం అబ్జర్వ్ చేయాలి. మీరు చూడండి మళ్ళీ సేమ్ డైరెక్షన్లోకి డౌన్ సైడ్ రావడానికి ట్రై చేసింది, కానీ ఎప్పుడైతే అంటే మీకు ఇది వచ్చేసి రెసిస్టెన్స్ కదా, కింద నుంచి మీకు వస్తున్నప్పుడల్లా రెసిస్టెన్స్ అనమాట, పైన నుంచి మళ్ళీ పడుతున్నప్పుడు సపోర్ట్గా ఫామ్ అవుతుంది. అంటే ఈ సపోర్ట్ని బ్రేక్ చేయడానికి చాలా ట్రై చేశారు, అంటే తక్కువ టైంలోనే మళ్ళీ అప్ సైడ్ మూమెంటం వచ్చింది చూసారా. అప్ సైడ్ ఇక్కడ చూడండి ఎంత స్పీడ్గా మీకు 0.78 0.618 0.78 ఈజీగా క్రాస్ చేసింది. అంటే మీరు అబ్జర్వ్ చేయాలి ఇక్కడ ఎంత తక్కువ టైంలో లెవెల్స్ని, హైయర్ సైడ్ లెవెల్స్ని బ్రేక్ చేస్తూ పైకి వెళ్తుంది. ఎందుకు బ్రేక్ చేస్తూ పైకి వెళ్తుంది అంటే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంది. మీకు పైకి సైడ్ మీదకి వెళ్ళేటప్పుడు ఇవి రెసిస్టెన్స్ అని చెప్పాను, ఈ లైన్స్ అవునా, కిందికి వస్తున్నప్పుడు సపోర్ట్గా ఫామ్ అవుతున్నాయి, అది మీరు గమనించాలి. ఓకేనా, చూడండి ఎందుకు ఈ విధంగా స్ట్రాంగ్గా పైకి వెళ్తున్నాయి అంటే ఎందుకు మూమెంటం అనేది స్ట్రాంగ్గా పైకి వెళ్తుంది అంటే మీరు చూడండి లోయర్ లెవెల్స్ నుంచి హెవీ బయింగ్ జరుగుతుంది, అది మీరు గమనించాలి. అంటే సప్లై తగ్గుతుంది, డిమాండ్ పెరుగుతుంది. ఓకేనా, సప్లై తగ్గుతుంది, డిమాండ్ పెరుగుతుంది, కాబట్టి స్టాక్ ప్రైస్ అనేది పైకి వెళ్ళడం జరుగుతుంది. ఇలాంటి కీ ఫ్యాక్టర్స్ మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు లాస్ట్లో వీడియో ఎండింగ్లో మీకు ఖచ్చితంగా ఈ ట్రెండ్ లైన్ ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి డ్రా చేయాలని, లేకపోతే ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి డ్రా చేయాలని కన్ఫ్యూజన్ ఉంటుండొచ్చు. ఆ సీక్రెట్ మీకు లాస్ట్లో వీడియో ఎండింగ్లో మీకు క్లియర్గా చెప్తాను. సింపుల్గా లాజిక్ అండి. ఫస్ట్ మీకు బేసిక్స్ అర్థం చేసుకోండి. బేసిక్స్ అర్థం చేసుకున్నాక మీ అంతలో మీరు జస్ట్ ఆ ఇండికేటర్ మీద మీరు క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా పాయింట్స్ ఆ ఇండికేటర్ తీసేసుకుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి. ఓకేనా, ఇందులో వచ్చేసి మీరు చూడండి ఎట్ లాస్ట్ మీరు వచ్చేసి ఇక్కడ 1 దగ్గర మీరు అబ్జర్వ్ చేశారంటే చూడండి ఎంత స్ట్రాంగ్ మూమెంటం వచ్చింది చూసారా. అంటే చూడండి ఇందులో వచ్చేసి మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేయాల్సింది, ఎప్పుడైనా గోల్డెన్ రూల్స్ ఉంటాయండి, అంటే గోల్డెన్ పాయింట్స్, అంటే 0.5 కానీ 0.618 కానీ ఇవి గోల్డెన్ పాయింట్స్. అంటే పైనుంచి కిందికి వచ్చేటప్పుడు కానీ కింద నుంచి మీదకి వెళ్ళేటప్పుడు కానీ చూడండి, ఇది ఎప్పుడైతే 0.618 క్రాస్ అయిందో డౌన్ ట్రెండ్, అంటే ఇది ఎప్పుడైతే డౌన్ ట్రెండ్ చాలా రోజుల నుంచి డౌన్ ట్రెండ్లో కొనసాగుతుంది చూసారా, ఈ డౌన్ ట్రెండ్ అనేది 0.618 ఎప్పుడైతే క్రాస్ అయ్యిందో, ఈ 0.618 ఎప్పుడైతే క్రాస్ అయ్యి పైకి వెళ్ళిందో, అది కూడా స్ట్రాంగ్ మూమెంటం తోటి వెళ్ళింది చూసారా, స్ట్రాంగ్ బిగ్ గ్రీన్ క్యాండిల్ తోటి వెళ్ళింది. అప్పుడే మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటే పాయింట్, మ్యాక్సిమం ఛాన్సెస్ ట్రెండ్ రివర్సల్ అయింది అని ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకేనా, ప్రాక్టీస్ ఎక్కువ చేయాలండి. ఫిబొనాకీ రిట్రేస్మెంట్ మీరు ఏ టెక్నికల్ అనాలిసిస్ అయినా ప్రాక్టీస్ మీదనే ఆధారపడి ఉంటుంది. ఓకేనా, మ్యాక్సిమం చాలా ప్రాక్టీస్ చేయాలి, బ్యాక్ టెస్ట్ చేయాలి, రెగ్యులర్గా మార్కెట్ అప్డేట్స్ని మనం గమనిస్తూ ఉండాలి. ఓకేనా, ఇందులో వచ్చేసి మీరు చూడండి 0.618 ఎప్పుడైతే క్రాస్ అయిందో మీరు చూడండి ఎంత స్ట్రాంగ్గా పైకి వెళ్ళిందో. చూడండి ఈ లెవెల్స్ ఎలా ఉంటాయంటే, మీరు డౌన్ ట్రెండ్కి నేను డ్రా చేసి చూపించాను కదా ఫిబొనాకీ రిట్రేస్మెంట్, ఫస్ట్ లెవెల్ ఈ డౌన్ ట్రెండ్ ఇక్కడ 0 నుంచి ఫస్ట్ 0.236, అంటే మీకు పర్సంటేజ్లో కూడా ఫిట్ చేసుకోవచ్చు అండి ఇది, బట్ నేను యాజ్ యూజువల్గా మీకు ఎలా ఉందో అదే విధంగా మీకు చెప్తున్నాను. 0.236 కొంతమంది రిట్రేస్మెంట్లో ఏ విధంగా యూజ్ చేస్తారంటే,
కొంతమంది ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఏ విధంగా యూస్ చేస్తారంటే 0.38 వరకు వచ్చేంత వరకు చూస్తారు. 0.38 వచ్చినాక అక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఓకేనా? అది చూడండి. అదే విధంగా సేమ్ ట్రెండ్‌లోకి వచ్చింది. ప్రాఫిట్ బుకింగ్ కంప్లీట్ అయినాక అంటే మీకు ఇది రిట్రేస్‌మెంట్ కదా! అంటే డౌన్ ట్రెండ్ ఉంది. డౌన్ ట్రెండ్ నుంచి రిట్రేస్‌మెంట్ అయింది. రిట్రేస్‌మెంట్ అంటే అప్ సైడ్‌కి వచ్చింది. మళ్ళీ కంప్లీట్‌గా సేమ్ డైరెక్షన్ అంటే డౌన్ ట్రెండ్‌కి మళ్ళీ ఫార్మ్ అయింది. కానీ ఇది అంటే మీకు చెప్పాను కదా! ఇది రెసిస్టెన్స్‌గా ఫార్మ్ అంటే కింద నుంచి పైకి మొమెంటం వచ్చేటప్పుడు రెసిస్టెన్స్‌గా అవుతుంది. అదే విధంగా రెసిస్టెన్స్ బ్రేక్ చేసి మళ్ళీ డౌన్ సైడ్‌కి వచ్చేటప్పుడు ఇదే సపోర్ట్‌గా ఫార్మ్ అవుతుంది. ఓకేనా? సింపుల్ అండి. మీరు అర్థం కాకపోతే ఒకటికి 2 సార్లు అయినా చూడండి. ఏం ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే మీరు ఖచ్చితమైన అవగాహన వచ్చేంత వరకు వీడియోని చూడండి. ఫ్రెండ్స్ ప్రాక్టీస్ ఎక్కువగా చేయండి. చాలామంది బ్లైండ్‌గా లైన్స్ డ్రా చేసేసి నేను ఇక్కడ ఎంట్రీ అవుతా, ఇక్కడ ఎంట్రీ అవుతా, ఇక్కడ ఎంట్రీ అది కాదండి ప్రాసెస్. కొన్ని ఫిక్స్డ్ పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ దగ్గర ఎక్కువ ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి. అది మీరు గమనించాలి. ఓకేనా? ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇదొచ్చేసి మీకు సేమ్ డైరెక్షన్‌లోకి ఫార్మ్ అయ్యి కిందికి వెళ్దామని ట్రై చేసింది. కానీ కాలేదు. జస్ట్ మళ్ళీ అక్కడి నుంచి 0.38 బ్రేక్ చేసి ఎప్పుడైతే పైకి మొమెంటం వెళ్ళిందో అంటే మీకు ఇక్కడ నుంచి చాలా స్ట్రాంగ్ మొమెంటం వచ్చింది. ఎట్ ఏ టైమ్ సింగిల్ క్యాండిల్‌లో మీకు 0.38, 0.5 2 లెవెల్స్‌ని ఈజీగా క్రాస్ చేసింది. అంటే మీకు వచ్చేసి ఇక్కడ చూడండి మళ్ళీ రిట్రేస్‌మెంట్ అంటే ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ మీరు గమనించారా? ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది చూసారా? రెడ్ క్యాండిల్స్. ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. కానీ మీకు ఇక్కడ మీరు ఎప్పుడైతే బ్రేక్ చేసి పైన క్లోజ్ అయింది గ్రీన్ క్యాండిల్ 0.50 మీద ఈ లైన్ మీద చూడండి మాక్సిమం బ్రేక్ చేసి కిందికి రావడానికి ట్రై చేశారు. చాలా ట్రై చేశారు. కానీ కాలేదు. మళ్ళీ బిగ్ క్యాండిల్స్ అంటే గ్రీన్ క్యాండిల్స్ చూడండి. అదే విధంగా స్ట్రాంగ్ మొమెంటం తోటి అప్ సైడ్ వెళ్ళడం జరిగిందనమాట. మీరు చూడండి ఇక్కడ వచ్చేసి 0.618 ఈజీగా బ్రేక్ చేసి ఒకటి అంటే క్యాండిల్ చూడండి ఎంత స్ట్రాంగ్ క్యాండిల్‌తో 0.618 అదే విధంగా 0.786 ఈజీగా క్రాస్ అయింది. చూసారా? ఈజీగా క్రాస్ అయినాయి. ఇక్కడ చూడండి మళ్ళీ 2 క్యాండిల్స్ మీరు అబ్జర్వ్ చేయండి. ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. చూసారా? ఈ విధంగా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. అదే విధంగా మళ్ళా స్ట్రాంగ్ మొమెంటం అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. చూసారా? ఎంత స్ట్రాంగ్ మొమెంటం అప్ సైడ్ వెళ్ళింది క్యాండిల్. హైయర్ హైస్, హైయర్ లోస్, హైయర్ హైస్, హైయర్ లోస్ ఫార్మ్ చేసి స్ట్రాంగ్ మొమెంటం అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. ఓకేనా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసింది గోల్డెన్ పాయింట్స్ వచ్చేసి ఇక్కడ చూసేసి 0.5 కానీ 0.618 కానీ ఇవి గోల్డెన్ పాయింట్స్కే ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంటారండి. చూడండి ఇది మీకు డౌన్ ట్రెండ్‌లో మీకు డ్రా చేసి చూపించాను కదా! ఇక్కడ చూడండి ఇది డౌన్ ట్రెండ్ ఎప్పుడైతే 0.618 క్రాస్ అయింది అంటే 0.62 కానీ 0.63 అబోవ్ క్రాస్ అయ్యింది అంటే మీకు డౌన్ ట్రెండ్ అనేది రివర్సల్ అయింది అనేది మీరు గమనించాలి. అంటే డౌన్ ట్రెండ్ నుంచి అప్ సైడ్‌కి మూవ్‌మెంటం షిఫ్ట్ అయింది అనేది మీరు గమనించాల్సి ఉంటుంది. ఓకేనా? అదే విధంగా మీకు అప్ సైడ్ కూడా డ్రా చేసి చూపిస్తాను చూడండి. అదే విధంగా మీకు అప్ సైడ్ డ్రా చేసి చూపిస్తాను. సేమ్ చార్ట్ అండి. అప్ సైడ్ మీకు డ్రా చేసి చూపిస్తాను చూడండి. లో నుంచి నేను చెప్పాను కదా! అప్ సైడ్ లో నుంచి హై. మీరు ఇలా ఎంతవరకు తీసుకున్న ఏం ప్రాబ్లం లేదండి. లో హై మనం డ్రా చేసామా లేదా అని చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మీకు లో నుంచి హైకి అని చెప్పాను కదా! లో నుంచి హై డ్రా అంటే మొమెంటం వచ్చేసి చూడండి. ట్రెండ్ మొమెంటం అప్ సైడ్ అంటే హైయర్ సైడ్ ఉంది. అంటే మొమెంటం అనేది హైయర్ హైస్, హైయర్ లోస్, హైయర్ హైస్, హైయర్ లోస్, హైయర్ హైస్, హైయర్ లోస్ ఈ విధంగా ఫార్మ్ చేస్తూ మొమెంటం అనేది పైకి వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా? ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి. స్టాక్ అనేది మీరు చూడండి. ఏ విధంగా రిట్రేస్‌మెంట్ వచ్చింది అనేది మీరు అబ్జర్వ్ చేయండి. స్టాక్ యొక్క ప్రైస్ అనేది ఏ విధంగా రిట్రేస్‌మెంట్ వచ్చింది మీరు చూడండి. రిట్రేస్‌మెంట్ అంటే కరెక్షన్ అండి. అంటే ప్రాఫిట్ బుకింగ్. ఈ పొజిషన్‌లో ఇప్పుడు చూడండి ఈ పొజిషన్‌లో బై చేసిన వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు కదండీ. అంటే ఈ పొజిషన్‌లో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. అంటే మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా?
ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. మళ్ళీ అంటే మీకు చూడండి ప్రాఫిట్ బుకింగ్ ఏ లెవెల్ వరకు జరిగింది మీకు చెప్పాను కదా. ఇప్పుడు మీకు పైనుంచి కిందికి వచ్చినప్పుడు ఇది ఏమవుతుంది, సపోర్ట్ అవుతుంది. ఓకేనా. అదే విధంగా ఇది బ్రేక్ చేసి కిందికి వెళ్ళింది, మళ్ళీ ఇది పైకి వచ్చినప్పుడు ఈ లైన్ ఏమవుతుంది, రెసిస్టెన్స్ అవుతుంది. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి అంతే. ఓకేనా. చూడండి ఈ విధంగా ప్రాఫిట్ బుకింగ్ ఏ విధంగా జరిగింది మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ లెవెల్లో మీరు అబ్జర్వ్ చేయండి, స్ట్రాంగ్ మూమెంట్ తోటి అప్ సైడ్ వెళ్ళిందా, ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. చూసారా, ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. కొన్ని రోజులు కన్సాలిడేషన్ జరిగింది ఈ జోన్లో. ఓకేనా, కన్సాలిడేషన్ జరిగింది. తర్వాత కన్సల్టేషన్ జరిగిన తర్వాత 0.38 వరకు వచ్చింది, ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. చూడండి, అంటే ఈ జోన్లో బై చేసిన వాళ్ళు కూడా ఉంటారు కదండి. ప్రాఫిట్ బుకింగ్ ఇక్కడ జరుగుతుందంటే ఈ జోన్లో బై చేసిన వాళ్ళు ఉంటారు. ఓకేనా, ఈ జోన్లో బై చేసిన వాళ్ళు ఉంటారు. ఒక్కొక్క జోన్లో ఒక్కొక్కరు బయింగ్ చేసిన వాళ్ళు ఉంటారు. ఒక్కొక్క జోన్లో బై చేసిన వాళ్ళు సెల్ చేస్తూ ఉంటారు. ఓకేనా, ఆ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి. చూడండి, ఎప్పుడైతే స్టాక్ యొక్క ప్రైస్ అనేది కరెక్షన్ జరుగుతుంది, చూసారా ఇక్కడ మీకు చెప్పాను కదా, హైయర్ సైడ్కి వచ్చాక మీకు చూడండి కరెక్షన్ ఏ విధంగా ఎంతవరకు వచ్చింది, కరెక్షన్ 0.38 వరకు వచ్చినాక మళ్ళీ రిట్రేస్మెంట్ అయింది. అంటే ఇది స్ట్రాంగ్ సపోర్ట్గా పనిచేస్తుంది. ఓకేనా, చూడండి ఎన్నిసార్లు టెస్ట్ చేసింది చూసారా, స్ట్రాంగ్ సపోర్ట్గా 1 2 3 4 టైమ్స్ సపోర్ట్ని బ్రేక్ చేయడానికి చాలా ట్రై చేసింది కానీ బ్రేక్ చేయలేదు. కానీ ఎప్పుడైతే 5th టైం బ్రేక్ చేసిందో నెక్స్ట్ లెవెల్ వచ్చేసి 0.5 అండి. ఈ లెవెల్ దగ్గర మీరు అబ్జర్వ్ చేయండి ఎంత స్పీడ్గా సెల్లింగ్ స్టార్ట్ అయిందో చూసారా. అంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది చాలా స్పీడ్గా జరిగింది. అదే విధంగా మీరు చూడండి ఒక సర్టన్ లెవెల్ అంటే 0.618 మీకు చెప్పాను కదా, 0.618 కానీ 0.62 0.63 ఈ 0.618 0.62 0.63 మ్యాక్సిమం 0.65 వరకు అండి. అక్కడ నుంచి మ్యాక్సిమం ట్రెండ్ అనేది రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. అంటే అది ఎప్పుడైతే బ్రేక్ చేసిందో ట్రెండ్ రివర్స్ అంటే డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అక్కడ నుంచి మీరు చూడండి 0.64 ఇక్కడ సంథింగ్ 0.65 0. అంటే మీకు ఇక్కడ చెప్పాను కదా 0.618 ఉంది కదా ఇక్కడ ఈ లెవెల్. సో ఈ 0.61 నుంచి ప్రైస్ అనేది రివర్స్ అయింది చూసారా. ఇక్కడ ఈ జోన్ నుంచి బయర్స్ వచ్చారు చూసారా, ఈ జోన్ నుంచి బయర్స్ వచ్చారు. అంటే మీకు మూమెంటం అనేది అంటే మీకు వచ్చేసి ఈ మూమెంటం మీకు ఏంది, అప్ సైడ్ మూమెంటం అనేది కంటిన్యూషన్ ఉందన్నమాట. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నుంచి ప్రైస్ అప్ సైడ్ మూమెంటం అవ్వడం జరిగింది చూసారా, ఎంత స్పీడ్గా అప్ సైడ్ వెళ్ళింది చూసారా, మీరు అబ్జర్వ్ చేస్తారా. అది అందుకే మీకు వచ్చేసి మీరు కీ పాయింట్స్ ఇప్పుడైతే అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ ఇవి కీ పాయింట్స్ అండి, అంటే గోల్డెన్ పాయింట్స్ అంటారనమాట. 0.618 కానీ 0.63 0.65 మ్యాక్సిమం 0.65 నుంచి రిట్రేస్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా 0.618 నుంచి రిట్రేస్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫిబొనాకీ రిట్రేస్మెంట్లో మనం మెయిన్గా కీ పాయింట్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుందండి. చూడండి మీకు అప్ ట్రెండ్లో మీకు చూడండి వచ్చేటప్పుడు రిట్రేస్మెంట్ అని చెప్పాను కదా, అంటే రిట్రేస్మెంట్ అంటే కరెక్షన్. మీరు చూడండి ఏ పాయింట్ వరకు అంటే 0.23 అంటే సపోర్ట్ రిట్రేస్మెంట్ అవుతుంది. అంటే ఏ పాయింట్ వరకు రిట్రేస్మెంట్ అవుతుంది, మ్యాక్సిమం మీకు రిట్రేస్మెంట్ అయ్యే ఛాన్సెస్ అప్ సైడ్ నుంచి రిట్రేస్మెంట్ 0.38 వరకు ఉంటుందండి. ఇది బ్రేక్ చేస్తే కనుక 0.5 వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇది బ్రేక్ చేస్తే కనుక ఇవన్నీ అంటే మీకు హైయర్ ఈ సపోర్ట్స్ని బ్రేక్ చేస్తూ డౌన్ సైడ్ వస్తున్నప్పుడు ఎప్పుడైతే మీకు 0.618 దాటి ఆ సపోర్ట్ బ్రేక్ చేసి డౌన్ సైడ్ వెళ్ళింది అంటే 0.62 0.63 0.64 ఈ రేంజ్లో మీకు ఎక్కువగా రిట్రేస్మెంట్ అంటే ఈ రేంజ్లో ఎక్కువగా మీకు మళ్ళీ సేమ్ డైరెక్షన్లోకి
స్టాక్ ప్రైస్ అనేది మూమెంటం సేమ్ డైరెక్షన్లోకి షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇన్ కేస్ ఈ 0 పాయింట్ మీకు గోల్డెన్ పాయింట్స్ అని చెప్పాను, అంటే గోల్డెన్ పాయింట్స్ రేంజ్ అంటారు కదా, అది వచ్చేసి 0.618, 0.62, 0.63 అప్ టు 0.65. 0.65 వన్స్ క్రాస్డ్ అంటే మీ క్రాస్ సైడ్ డౌన్ సైడ్ అయింది అంటే మీరు అబ్జర్వ్ చేయాల్సింది ట్రెండ్ రివర్సల్ అయింది అనేది మీరు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. అంటే మీకు ఏదైతే అప్ సైడ్ ట్రెండ్ ఉందో ఆ అప్ సైడ్ ట్రెండ్ అనేది డౌన్ సైడ్ ట్రెండ్కి మూమెంటం షిఫ్ట్ అయింది అని మీరు పాయింట్అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? మ్యాక్సిమం చాలా అంటే మీకు చూడండి, మ్యాక్సిమం ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో మ్యాక్సిమం ఈ లెవెల్కి వచ్చేసరికి అంటే 0.618, 0.62, 0.63 ఈ లెవెల్కి వచ్చేసరికి సేమ్ డైరెక్షన్లోకి షిఫ్ట్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఫండమెంటల్లీ. ఫర్ ఎగ్జాంపుల్ హిందుస్థాన్ యూనిలీవర్ కానీ అలాంటి స్ట్రాంగ్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీస్ కనుక మీరు గమనించినట్లయితే ఆ కంపెనీస్లో మీరు చూడండి మ్యాక్సిమం వచ్చేసి రిట్రేస్మెంట్ అనేది 0.38 వరకే ఉంటుంది. అంటే అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్కి వచ్చింది అనుకో 0.38 నుంచి మళ్ళీ అప్ సైడ్ మూమెంటం తీసుకోవడం జరుగుతుంది అనమాట. అంత స్ట్రాంగ్ మూమెంటం ఉన్న స్టాక్ అనమాట హిందుస్థాన్ యూనిలీవర్. మ్యాక్సిమం ఆ స్టాక్లో మీరు చూడండి హెవీలీ ఫాలింగ్ అనేది జరగదు. మీకు మ్యాక్సిమం అంటే మీకు కరెక్షన్ వచ్చినా కూడా మ్యాక్సిమం మీకు వచ్చేసి 0.38 నుంచి మళ్ళీ మూమెంటం అప్ సైడ్కి షిఫ్ట్ అవుతూ ఉంటుంది. సో స్ట్రాంగ్ బయింగ్ మూమెంటం ఉన్న స్టాక్ హిందుస్థాన్ యూనిలీవర్. మ్యాక్సిమం కరెక్షన్ వస్తే మీకు వచ్చేసి 0.38 నుంచి మూమెంటంలోకి మళ్ళీ షిఫ్ట్ అవుతుంది అనమాట. అంటే మీకు ఏదైతే ఈ సపోర్ట్ ఉందో 0.38 ఉందో అక్కడ నుంచి మళ్ళీ మూమెంటం సేమ్ మూమెంటంలోకి షిఫ్ట్ అవుతుంది. అంటే హైయర్ సైడ్ అంటే సేమ్ ట్రెండ్లోకి మూమెంటం షిఫ్ట్ అవుతుంది. ఓకేనా? ఈ వీడియోని ఒకసారి చూస్తే మీకు అర్థమయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయండి. వీలైతే మ్యాక్సిమం వీలయ్యేంత వరకు మీరు వీడియోస్ని చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఒకటేసారి మీకు చూసినప్పుడు మీకు కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. ఓకేనా? కన్ఫ్యూజన్ని మీరు దూరం చేసుకోవాలంటే నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పింది మెయిన్ రీజన్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అని చెప్పడానికి మెయిన్ రీజన్ ఇదేనండి. మీకు ఏవైతే పాయింట్స్ ఉన్నాయో ఏ లెవెల్స్లో నుంచి అంటే ఏ లెవెల్స్ నుంచి మీకు రిట్రేస్మెంట్ అవుతుంది, మళ్ళీ ఏ లెవెల్స్ నుంచి సేమ్ మూమెంటం క్యాచ్ చేస్తుంది, మళ్ళీ ఏ లెవెల్ వచ్చేసి అంటే ఏ లెవెల్ ఏ పాయింట్ అంటే గోల్డెన్ పాయింట్స్ అని చెప్పాను కదా, ఆ పాయింట్స్ నుంచి మూమెంటం షిఫ్ట్ అవుతుంది అంటే హైయర్ సైడ్కి షిఫ్ట్ అవుతుందా లేకపోతే డౌన్ సైడ్కి షిఫ్ట్ అవుతుందా అనేవి మీరు వీడియో మొత్తం బ్రేక్ చేయకుండా చూడండి. వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అదేవిధంగా మీకు డౌట్ ఉన్నట్లయితే బ్యాక్ టెస్ట్ చేయండి. బ్యాక్ టెస్ట్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? ఇదే కాదు, మీరు ఏ స్టాక్లో తీసుకొని మీరు లైన్స్ డ్రా చేసినట్లయితే ఆటోమేటిక్గా ఈ పాయింట్స్ ఆటోమేటిక్గా మీకు డిస్ప్లేలో వచ్చేస్తాయి. మీరు దాని గురించి ఎక్కువగా వరీ అవసరం లేదు. ఫ్రెండ్స్, ఇంకొక నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన యొక్క ట్రేడింగ్ ఇన్ఫో తెలుగు ఛానల్లో రెగ్యులర్గా స్టాక్స్ యొక్క ఫండమెంటల్ అండ్ టెక్నికల్ వీడియోస్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. తప్పకుండా మన వీడియోస్ని చూడండి. ఒక్కసారి అప్లోడ్ చేసిన కంటెంట్ మీకు తప్పకుండా నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన యొక్క ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మ్యాక్సిమం లైక్స్ ఇవ్వండి. ఫ్రెండ్స్ని మ్యాక్సిమం లైక్స్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేయడానికి గల కారణం మీరు మ్యాక్సిమం లైక్స్ ఇవ్వడం వల్ల యూట్యూబ్లో మన ఛానల్ చాలామందికి చేరే విధంగా మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అందుకే మ్యాక్సిమం లైక్స్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీకు లాస్ట్లో మీకు వచ్చేసి మీకు సింపుల్ ట్రిక్ చెప్తాను కన్ఫ్యూజన్ లేకుండా. అంటే మీకు చెప్పాను కదా, అంటే డౌన్ సైడ్ నుంచి ఏ పాయింట్కి లైన్ డ్రా చేయాలి అనేది కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి. చాలామంది కన్ఫ్యూజన్ అవుతుంటాయి. అంటే నేను ఎక్కడి నుంచి ఎటు సైడ్ నుంచి ఎటువైపు లైన్ డ్రా చేయాలి, ఈ ఫిబొనాకీ రిట్రేస్మెంట్ ఎగ్జాక్ట్ లెవెల్స్ ఎలాగా, ఇవేనా ఎగ్జాక్ట్ లొకేషన్స్ కాదా అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి ఏం లేదండి. చూడండి, tradingview.comలోకి వచ్చేసి ఇండికేటర్స్లో మీరు వచ్చేసి ఇందులో ఆటో ఫిబొనాకీ రిట్రేస్మెంట్ అని మీరు టైప్ చేయండి. ఆటో ఫిబ్ రిట్రేస్మెంట్ జస్ట్ అంతే. ఇది ఇక్కడ మీరు చూస్ చేసుకోండి అంతే. కావాలంటే
సెలెక్ట్ చేసుకోండి, మీ ఫేవరెట్కి యాడ్ చేసుకోండి. ఓకేనా, జస్ట్ ఈ విధంగా మీరు క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా లెవెల్స్ తీసేసుకుంటుంది. ఓకేనా, ఆటోమేటిక్గా లెవెల్స్ అనేది అది తీసేసుకుంటుంది. దాని గురించి అంటే ఇది రీసెంట్, మీకు నేను చెప్పింది మీకు 6 months డేటా తీసుకొని మీకు చెప్పాను కదా, ఇది రీసెంట్గా డెవలప్ అయిన ట్రెండ్ అనమాట. ఓకేనా, అంటే ట్రెండ్ మీరు చూసారు కదా, ఇండస్ టవర్స్లో ఈ మధ్యన ఎంత స్పీడ్గా అప్ సైడ్ వెళ్ళడం జరిగింది, మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. స్టాక్ యొక్క ప్రైస్ చూడండి ఎంత స్పీడ్గా మూమెంట్ అప్ సైడ్ వెళ్తుందో. సో మీరు డ్రా చేయాల్సిన అవసరం లేదు. కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళకి, అంటే ఎక్కడి నుంచి నేను ఎటు నుంచి ఎటువైపు డ్రా చేయాలి అని కన్ఫ్యూజన్ ఉన్నవాళ్ళు జస్ట్ మన ఇండికేటర్లో వచ్చేసి ఇండికేటర్స్లోకి వచ్చేసి జస్ట్ ఆటో ఫిబ్ రిట్రేస్మెంట్, ఇక్కడ రెండు ఉంటాయి, మీకు రెండు యూజ్ చేయొచ్చు. బట్ ఇది ఎక్స్టెన్షన్, ఇది మీకు నేను ఏదైతే ప్రెజెంట్లీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో దాని గురించి ఈ ఇండికేటర్ని మిమ్మల్ని చూస్ చేసుకోమని చెప్తున్నాను. ఆటో ఫైబ్ రిట్రేస్మెంట్ అనమాట. ఓకేనా, సింపుల్గా మీరు కన్ఫ్యూజన్ మీరు ఎటు నుంచి ఎటు లైన్ డ్రా చేయాలనే కన్ఫ్యూజన్ అనేది లేకుండా తనే తీసేసుకుంటుంది లైన్స్. ఈ లైన్స్ మీరు ఇంట్రాడేలో కూడా యూస్ చేయొచ్చండి. జస్ట్ ఇది వచ్చేసి మీరు 5 minutes తీసుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా తను 5 minutes అది చేంజ్ అవుతుంది. మీరు చూడండి 5 minutesలో చేంజ్ అవుతుంది. అదేవిధంగా మీరు వచ్చేసి టైం ఫ్రేమ్ 15 minutes తీసుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా 15 minutes టైం ఫ్రేమ్ అదే చేంజ్ అవుతుంది. అంటే మీరు ఏ టైం ఫ్రేమ్లో మ్యాక్సిమం చాలామంది ఇంట్రాడేకి వచ్చేసి 5 minutes చార్ట్ యొక్క టైం ఫ్రేమ్ అనేది యూస్ చేస్తుంటారండి. అదే స్వింగ్ ట్రేడింగ్, పొజిషనల్ ట్రేడింగ్ వాళ్ళు వచ్చేసి డే ట్రేడింగ్ టైం ఫ్రేమ్లో యూస్ చేస్తుంటారండి. చూడండి స్టాక్ యొక్క కరెక్షన్ చూడండి, ఈ పొజిషన్లో స్టాక్ యొక్క ప్రైస్ అనేది స్ట్రాంగ్ అప్సైడ్ మూమెంటం ఉంది. చూడండి 0 లెవెల్కి వచ్చేసరికి చూడండి రిట్రేస్మెంట్ ఏ లెవెల్ వరకు వచ్చింది, 0. మీరు చూడండి ఖచ్చితంగా ఆ పాయింట్స్ మీకు సపోర్ట్గా పనిచేస్తాయి. అప్ సైడ్ కాబట్టి వచ్చి అప్ సైడ్ నుంచి కిందకి వస్తున్నప్పుడు ఇది సపోర్ట్ అవుతుంది. అదే డౌన్ సైడ్ నుంచి పైకి వెళ్తున్నప్పుడు ఈ పాయింట్ అనేది రెసిస్టెన్స్ అవుతుంది. అవి మీరు ఐడెంటిఫై చేయాలన్నమాట. అది మీరు వచ్చేసి ఇక్కడ చూడండి అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్ వచ్చినప్పుడు ఇది సపోర్ట్ మీకు బ్రేక్ చేయాలని చూసారా, బ్రేక్ చేసింది కానీ అంతే స్ట్రాంగ్ మూమెంటం తోటి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది. అంటే మీకు ఈ జోన్లో ఎక్కువ బయర్స్ ఉన్నారా అనేది మీరు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. అంటే మీకు మ్యాక్సిమం ఈ జోన్ నుంచి అంటే 0.382 జోన్ నుంచి రిట్రేస్మెంట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయండి. కానీ మీరు చూడండి అంత దూరం రానివ్వలేదు, అంతకంటే ముందే మీకు మూమెంటం అప్ సైడ్ షిఫ్ట్ అయింది. అంటే స్టాక్ యొక్క ప్రైస్లో బయర్స్ యొక్క స్ట్రెంత్ అంటే బుల్స్ యొక్క స్ట్రెంత్ ఎక్కువగా ఉంది అనేది మీరు ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ టెక్నికల్ అనాలిసిస్ వీడియోస్ని మన యొక్క ట్రేడింగ్ ఇన్ఫో తెలుగు ఛానల్లో రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటాను. తప్పకుండా మన యొక్క వీడియోస్ని చూడండి, మ్యాక్సిమం లైక్స్ ఇవ్వండి, తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన యొక్క ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.